సో హాంకాంగ్ వారియర్స్ అనే ఫిల్మ్ చూసాను. తెలుగులో అవైలబుల్ గా ఉంది, థియేటర్ లో వచ్చేసింది అన్నట్టు. నాకు ఆగాక నేను చైనీస్ లో చూసేసాను. 1980s హాంకాంగ్ లో జరిగే స్టోరీ అనమాట ఇది. ఈ స్టోరీ అంతా కూడా ఒక వాల్డ్ సిటీ అనే ఒక పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ లోపల జరుగుతూ ఉంటది. ఆ బిల్డింగ్ మొత్తం కూడా జనాలు దాంట్లోనే ఒక సిటీ లాగా నివసిస్తూ ఉంటారు అనమాట. దాంట్లో అన్ని చేస్తూ ఉంటారు పనులు. దాంట్లో మాఫియా, క్రైమ్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఈజీగా అర్థం కావాలంటే అది కాన్సార్ లెక్క అనుకోండి. దానికి కూడా కొంతమంది లీడర్స్ ఉంటారు, క్రైమ్ ఉంటది, అన్ని ఉంటాయి. దాంట్లోకి మన హీరో గాడు జొరబడతాడు. తర్వాత ఏం జరిగిందనే స్టోరీ అనమాట. నాకు ముఖ్యంగా హాంకాంగ్ ఫిల్మ్స్ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట. వాళ్ళ యాక్షన్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ హాంకాంగ్ ఫిల్మ్ చూసానమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. వీళ్ళ యాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటది, చాలా రియలిస్టిక్ గా ఉంటూనే ఓవర్ ద టాప్ ఉంటది అన్నట్టు. జాకీ చాన్, డానీ అని ఇట్లాంటి లెజెండ్స్ అందరూ ఈ హాంకాంగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఈ పర్టికులర్ యాక్షన్ ఫిల్మ్స్ ని వూషా ఫిల్మ్స్ అంటారు అనమాట. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే యాక్షన్ ఫ్రంట్ లో ఈ ఫిల్మ్ ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. అమ్మ బాబాయ్, ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ చాలా 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 బాగున్నాయి. ఒక్క చాలా కాదు, చాలా చాలా చెప్తున్నా. సినిమా స్టార్ట్ అవడమే ఒక మంచి పేస్ తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక 20 minutes వరకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి పర్టికులర్ సీన్స్ అంటూ రాసుకోలేదు. జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ లోనే మనకి ఈ వరల్డ్ ఏంటి, అసలు ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ జనాలు ఎలా బతుకుతారు, వీటన్నిటిని చాలా చాలా క్లియర్ చూపిస్తారు. అండ్ యుల్ డెఫినెట్లీ గెట్ ఎంటర్టైన్. యాక్షన్ సీక్వెన్స్ ఒక్కొక్కటి కూడా బ్రెత్ టేకింగ్ లా ఉంటది. అమ్మ బాబే, వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే సైక్లోన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో, ముఖ్యంగా ఇంట్రడక్షన్ ఫైట్ ఏదైతే పడుతుందో బార్బర్ షాప్ లో, అమ్మ బాబోయ్ ఏంట్రా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా బాగుంటది. అక్కడ నుంచి సినిమా అర్ధాంతరంగా స్లో అయిపోయింది. భయ్యా ఏంట్రా బాబు ఇంత స్లో అయిపోయింది అని ఫీలింగ్ వస్తుంది. మనకి కరెక్టే, స్టోరీ ఆల్రెడీ ఈ పాయింట్ వరకు ఇంత జరిగిందని తెలుసు. దీని తర్వాత స్టోరీ ముంగడికి వెళ్ళాలంటే డ్రామా పెట్టాలి, ఓకే అగ్రి. బట్ స్టిల్ మెల్లగా నడుస్తుంది. లాంగ్ టేక్స్, డైలాగ్ కి మధ్యలో చాలా స్ట్రెచ్ పెడతాడు. సినిమా స్టార్ట్ అయిన పేస్ కి తర్వాత వీళ్ళు తీసుకున్న డ్రామా స్ట్రెచ్ కి, అరే ఏంట్రా ఇలా స్టార్ట్ చేశారు, ఒక మంచి మూడ్ సెట్ చేశారు, తర్వాత ఒకటేసారి కూర్చోండ్రా అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. అక్కడ నుంచి 1 hour 25 minutes మార్క్ వరకు ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లేదు. టోటల్ డ్రామానే ఉంటది. ఓకే వెళ్తుందిలే, పర్లేదు. అండ్ ఆల్సో మన తెలుగు ఫిల్మ్స్ కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఈవెన్ ఎమోషనల్ సీన్స్ కూడా అలానే చూపిస్తా ఉంటారు. మనం మెల్లమెల్లగా కనెక్ట్ అవుతా ఉంటాం. బట్ స్టిల్ ఆ స్లోనెస్, ఆ లాంగ్ స్ట్రెచ్ చాలా లాంగ్ ఉంది అనిపించింది. ఎప్పుడైతే మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి మళ్ళీ వెళ్తారో, యాక్షన్ సీక్వెన్సెస్ లోకి ఎప్పుడైతే మళ్ళీ వెళ్తారో, అక్కడ నుంచి సినిమా మళ్ళీ పేస్ తీసుకెళ్తారు అనమాట. లాస్ట్ 30 minutes ఆర్ రియల్లీ గుడ్ అని చెప్తా. నాకైతే సైక్లోన్ క్యారెక్టర్ పిచ్చి నచ్చేసింది. ఆయన ఫైటింగ్ స్టైల్ అన్ని చాలా చాలా బాగున్నాయి అనమాట. విలన్ గాని దగ్గర ఇంకో చెంచగాడు ఉంటాడు, వాడు మెయిన్ విలన్ అవుతారు. తర్వాత వాని దగ్గర ఉన్న పవర్స్ చాలా యూనిక్ అనిపించినాయి. వాడిని కత్తితో పొడవలేవు, సుత్తితో కొట్టలేవు, వానికి ఏవి కాదు. సంథింగ్ ఏదో పవర్స్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏదో జరుగుతూ ఉంటది. ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది. నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. ఆ నలుగురు క్యారెక్టర్స్ తర్వాత వాడిని ఎలా కొట్టారు, ఎలా ఓడించారు అనేది జనరల్ స్టోరీ ఉంటది అనమాట. సో దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు అనిపించింది నాకైతే మాత్రం. నాకు ముఖ్యంగా ఈ వరల్డ్ సిటీ అనేది వరల్డ్ చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అన్ని మన ఓల్డ్ సిటీ గల్లీలు లేకుంటాయి అనమాట. అంత సన్న గల్లీలలో వాళ్ళు చేసే ఫైట్ సీక్వెన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా చూడండి, నాకు మస్తు అనిపించింది. నేను తెలుగులో చూదే కాబట్టి డబ్బింగ్ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం సినిమా నచ్చింది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత మనకు ప్రశాంత్ నీల్ అంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది అనమాట. ఎందుకంటే 2 hours లో వీళ్ళు తీసుకున్న వరల్డ్ చాలా బాగా ఉన్నా గానీ డ్రామాని వీళ్ళు పెట్టిన విధానం నాకు నచ్చలేదు. అంటే చాలా స్లోగా వెళ్తుంది అనమాట. మనకు అర్థమైంది దీనికి ఒక మెయిన్ మోటివ్ ఉంది, ఇది జరగాలంటే ఇది జరగాలని చెప్పేసి మనకి కరెక్ట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. కాకపోతే ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి రావడానికి మరీ స్లోగా తీసుకెళ్లారనే ఫీలింగ్ వస్తుంది. ఈ టైం లైన్ లో ప్రశాంత్ మావి ఇంకో 2 స్టోరీలు చెప్పేటట్టున్నాడు విత్ వెరీ వెరీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అక్కడే సినిమా అరే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, వెళ్ళండి ఇంకో నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్ గా సినిమా పేరు ట్వైలైట్ ఆఫ్ ద వారియర్స్ వరల్డ్ ఇన్ యాక్ట్. నాకైతే మాత్రం సినిమా నచ్చింది. మీరు చూడాలనుకుంటే మాత్రం తెలుగులో ట్రై చేయండి. ఒకవేళ మన లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ డబ్బింగ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వీటిని ఇన్స్పైర్ అయ్యి మన తెలుగులో కూడా ఎలాంటి సినిమాలు రావాలని గట్టి కోరుకుంటాను అయితే మాత్రం. అండ్ యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ హాంకాంగ్ వారియర్స్. ఐ రియలీ లైక్డ్ ఇట్. కొంచెం స్లో ఉంది బట్ స్టిల్ చాలా బాగుంది అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ అన్ని చాలా చాలా బాగా పెట్టుకున్నారు. వాటి గురించి నేను మాట్లాడలేకపోయినా, ఎందుకంటే మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఫోకస్ అన్నట్టు మస్తు అనిపించింది. అండ్ మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. మన లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.